హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? ఈరోజు టిఫిన్ బొరుగులు కానీ ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ని సన్నగా తరుపుకోవాలి. అన్నింటికంటే ముందు వేరుశనగ పప్పులు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇవి క్రిస్పీగా లేకపోతే బాగోవు. వేరుశనగ పప్పులు కొంచెం వేగాక, ఎందుకంటే ముందు ఆనియన్ వేసి వేరుశనగ పప్పులు వేసామనుకోండి మెత్తగా ఉంటాయి, అసలు బాగోవు తినడానికి. అదే ముందు ఇవి ఇలా వేసేసుకొని ఇవి కొంచెం వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మిర్చి ఇందులో వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్, ఉల్లిపాయలు వేసుకోవాలి. లేకుంటే అవి ఇంకా మెత్తగా ఉంటాయి అన్నమాట వేరుశనగ పప్పులు. ఇవి కూడా ఈ ఆనియన్ అనేవి గోల్డెన్ కలర్లో రావాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది బొరుగులకు కానీ. మెయిన్గా ఈ పల్లీలు చాలా బాగుంటాయండి బొరుగులకు కానీ. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు బొరుగులకు కానీ తినొచ్చండి, చాలా మంచిది. ఇందులో మెయిన్గా కరివేపాకు వేసుకోండి. ఇందులో ఎంత కరివేపాకు వేసుకున్నా కానీ తింటున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. నేను మాత్రం ఒక్క కరివేపాకు కూడా వేస్ట్ చేయను, బాగుంటుంది. తెల్ల జుట్టు రాదు అందుకు కరివేపాకు వేసుకుంటే ఈ రకంగా అయినా మనం తినొచ్చు అన్నమాట. ఇవి కొంచెం వేగాలన్నమాట. ఇందులోనే కొంచెము ఆవాలు, చూసారా, ఆవాలు వేసేస్తున్నాను. కొంచెం జీలకర్ర. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, టిఫిన్కి తొందరగా అవుతుంది, బాగుంటుంది. ఇవి కొంచెం వేగాలి కాబట్టి ఇవి వేగుతున్నప్పుడు పక్కనే బొరుగులు నీళ్ళల్లో కొంచెంసేపు నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానబెడితే అవి క్రిస్పీ పోయి కొంచెం మెత్తపడతాయి కదా. అవి కొంచెం నీళ్ళలో పిండేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇవి కొంచెంసేపు వేగాలి, గోల్డెన్ కలర్లో రావాలి ఫ్రెండ్స్. ఇలా ఇవి అవుతుంటాయి. పక్కన దీంట్లోకి కాంబినేషను పప్పుల పొడి తయారు చేసుకుంటున్నాను. ఇది ఇంకొక వీడియోలో వస్తుంది. ఓకేనా? పప్పుల పొడి ఎలా చేస్తున్నాను ఇప్పుడు చేయలేను, ఎందుకంటే ఆల్రెడీ పౌడర్ ఉంది కాబట్టి. ఆ వీడియో కూడా తప్పకుండా మేము చేసి చూపిస్తాను. ఓకేనా? పప్పుల పొడి భలే ఉంటుందండి అసలు, ఇందులో కలుపుకొని తింటుంటే అసలు. కొంచెం సేపు వేగాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా రావాలి ఫ్రెండ్స్. చూసారా? ఇలా వస్తే బొరుగులకు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ వాసన కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇందులో బొరుగులు వేసేసుకోవాలి. నీళ్ళల్లో నానబెట్టి పిండేసుకున్న బొరుగుల్ని చూడండి ఇలా వేసేసుకోవాలి. ఈరోజు టిఫిన్ బొరుగులకు కానీ ఒకసారి ఇప్పుడు కలిపేటప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదొక స్టైలు బొరుగులకు కానీ. ఇంకొక స్టైల్ ఉంది, కొబ్బరి మసాలా వేసి చేస్తారు. అది ఇంకా సూపర్ ఉంటుంది. అది ఇంకొకసారి చేసి చూపిస్తాను. అది కొబ్బరి, మిర్చి, జీలకర్రను మిక్సీ కొట్టుకోవాలి. ఇప్పుడు ఇలా అయింది కదా, ఆ బగారులోకి ఈ కొబ్బరి మసాలా వేసుకొని కొంచెంసేపు మగ్గనిచ్చి బొరుగులు వేసుకుంటే సూపర్ ఉంటుంది ఆ టేస్ట్ కూడా. అది ఇంకొకసారి చేసి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి కలర్ ఎలా అయిపోయిందో. ఇప్పుడు ఇందులోకి పప్పుల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, నేను ఇందులో ఉప్పు వేయలేదు, ఎందుకంటే పప్పుల పొడిలో ఉప్పు ఉంటుంది. అది చూసుకొని మనం కలుపుకోవాలి ఉప్పు, లేకుంటే ఉప్పు ఎక్కువైపోతుంది.
ఓకేనా? అంతే ఫ్రెండ్స్, సింపుల్గా బొరుగులకు కానీ ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి. నేను చేసినట్టు చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇందులో సాల్ట్ కరెక్ట్గా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. సూపర్గా ఉంది ఫ్రెండ్స్, ఇంకా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు మీ ఇంట్లో ఏం టిఫినో కామెంట్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. ఓకేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గివ్ మీ యువర్ సపోర్ట్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. గుమగుమలాడి బొరుగులకు కానీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ థమ్స్ అప్. బాయ్.